అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మన పర్ణశాల దగ్గరికి వచ్చామండి. ఫర్నిచర్ వచ్చిన తర్వాత 2 రోజులు గట్టిగా వర్షం వచ్చిందనమాట అండి. ఈవేళే ఎండొచ్చింది. మళ్ళీ ఇప్పుడే రావటం. 2 రోజులు ఆగి వచ్చాము. ఏంటమ్మా మేము వచ్చామని పలకరిస్తున్నావా? కాకులు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. 2 రోజుల తర్వాత ఇదే అండి రావటం. ఎండ మాత్రం అదరగొడుతోంది. ఫస్ట్ ఏసీ వేసుకుందాం. స్పేషియస్గానే ఉంది. ఇరుగ్గా ఉంటుందేమో అనుకున్నాను. ఖాళీగానే ఉంది. సరిపోయింది. ఇంకా ఇంతకన్నా ఎక్కువ పెట్టేసినా వేస్ట్, ఇరుకైపోతుంది మనకి. ఇదండి ఫర్నిచరు అని అన్నాం. ఇదనమాట. చూపిస్తాను ఉండండి ఫర్నిచర్ ఏంటి అన్నది. ఇదిగోండి, ఇదేమో డైనింగ్ టేబుల్ అండి. మామూలు వుడ్వే తీసుకున్నాము. కొంచెం ఇక్కడ స్ట్రాంగ్గా ఉండేవి వుడ్ టైపే తీసుకుందామని అని చెప్పి తీసుకున్నాము. అంటే కుషన్లు అలాంటివి అనుకోండి దుమ్ము ఎక్కువ పడిపోయే అవకాశం ఉందని ఇలా వుడ్వే తీసుకున్నాము. ఈ వుడ్డు ఇది మనకి కావాలన్నప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకా రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇది అనమాట అండి. ఇది అవసరమైనప్పుడు మనకి అంటే విడిగా మనం భోజనం చేసేటప్పుడే పెద్ద టేబుల్ అవసరం అవుతుంది, మిగతా అంతా టైము ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తుంది అని అనుకుంటే ఈ మోడల్ బెటర్ అనిపించిందండి. ఇలా అనమాట, ఒక డెస్క్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇదనమాట. దీని అడుగున చాలా లాక్ సిస్టమ్ ఉన్నదండి. డైనింగ్ టేబుల్కి చూడండి అడుగున ఎంత మెషినరీ ఉందో. లాక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండి దీని అడుగున. ఇది ఇటుకు తిప్పితే అర్థమవుతుంది మీకు. సేమ్ ఇటు కూడా అంతే. ఇలా ఇటు వెంపు ఎలా ఉందో అలానే ఈ సైడ్ కూడా అంతే అనమాట. ఇట్లా ఇలా పెద్ద రౌండ్ షేప్ వచ్చే టేబుల్ అనమాట అండి. అంటే అవసరమైనప్పుడు ఈ ఫ్రంట్కిను బ్యాక్కి ఓపెన్ చేసుకుంటే ఇంత పెద్ద టేబుల్ అవుతుంది. లేదనుకోండి నార్మల్గా నలుచదరం టేబుల్ లాగా ఉంటుంది. 4 చైర్స్ తోటి వచ్చిన ఈ టేబుల్ అనమాట అండి. కూడా చాలా నార్మల్ అనమాట అండి. కాకపోతే ఈ ఫినిషింగ్ చూసారా అండి, ఇవంతా కూడా ఫారెన్ ఫర్నిచర్ అండి మనకి, అందుకనే ఈ ఫినిషింగ్ వేరుగా ఉంటుంది అనమాట. ఇది వచ్చి చూడండి 25,000. ఈ టేబుల్ విత్ 4 చైర్స్ కలిపి 25,000 అనమాట అండి. అంటే ఇంకొంచెం తగ్గించారులేండి అన్నిటి మీద. విడిగా అయితే ఇది 25,000. నెక్స్ట్ ఈ బెడ్ ఒకటి తీసుకున్నామండి. ఈ బెడ్ స్టోరేజ్ బాక్సులు ఉన్నాయి అడుగున. బెడ్ అంటే పరుపు మంచము అన్నీ సెట్ అనమాట అండి. ఇది 5 x 6.5. ఇది 6.5, ఇదేమో 5. 6 తీసుకుందాం అనుకున్నాము, కానీ హాలు చిన్నదైపోతుందండి. పైగా నాకు ఏంటంటే ఇక్కడ ఈ వరుస కొన్ని సోఫా సెట్ డైనింగ్ టేబుల్ అవి పట్టాలి కాబట్టి ఇలానే తీసుకున్నాం అనమాట. హెడ్ దగ్గరేమో ఇలాగా ఈ మోడల్ వచ్చింది. ఈ పైది కాదులేండి, పైది టీవీ ప్యానల్కి వేయించినప్పుడు మిగిలితే ఆ షీట్ ఇక్కడ వేయించేసాను, మీకు గుర్తుంది కదా. ఇదనమాట ఇక్కడ వరకు. దీనికేమో ఇట్లా ఫోన్స్ అవి ఏమన్నా పెట్టుకోవటానికి అంతా అట్లాగా షెల్ఫ్ లాగా ఉన్నది. బెడ్ కూడా 11 inches బెడ్ అనమాట అండి. మేము చూసింది 11 inches తేనండి. ఇది 11 inches ఉండేలా లేదు, ఎందుకంటే కొలిస్తే నాకు అర్థమవుతుంది కదా. మా ఇంట్లో ఉన్నది 11 inches.
చాలా పెద్దగా ఉంటుంది. ఇది బహుశా 9 ఇంచెస్ అయి ఉంటుందండి, అంతే. యాక్చువల్‌గా మేము ఫర్నిచర్ చూసినప్పుడు 11 ఇంచెస్ పరుపు దీనికి వస్తుందండి అని చెప్పారు. ఓకే. మనం అప్పుడు చూసిందే కదా అని ఓకే అని అనుకున్నాం. కానీ ఇది 9 ఇంచెస్ పరుపు అయ్యుంటుంది. అంత లావైతే లేదు. ఇదిగోండి ఇదంతా స్టోరేజ్ బెడ్ అన్నమాట మొత్తం. ఇది ఇటు నుంచి ఓపెన్ అవ్వదు. ఇది హెడ్ వెంప్ కదండీ! ఇది మామూలుగా ఒక హోల్ అయితే ఉంటుంది. దాంతో ఆ చెక్కల్ని లేపటమే. అదిగోండి. అదే అదొక స్టోరేజ్ బెడ్. అందులో నింపుకోవాలి అంటే మస్ట్‌గా పరుపు తీయాల్సిందే. ఆ 2 ఆ చెక్కలు 2ని వేసేయండి. నెక్స్ట్ ఇవి 2 ఏమో ఇలా అన్నమాట అండి. ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. దీనిలో మనకి స్టోరేజీ ఎక్కువే ఉన్నది. అంటే ఈ యొక్క 3 ఇవేమో ఇవి ఇటు నుంచి ఓపెన్ చేసేసుకోవచ్చు ఇలాగా. అంటే ఫ్రంట్‌కి ఈ విధంగా ఉన్నాయి. ఇదిగోండి ఇది వచ్చి 30,000 అన్నమాట. ఇలాగా. ఇదేం లేదు. దీన్ని ఇట్లా మీరే నొక్కండి. ఒక చేత్తో నేను నొక్కలేను గానీ. అక్కడ పైనుంచి నొక్కేయండి అంతే. అలానే నొక్కేయండి అంతే. ఇలా అనమాట అండి. ఆటోమేటిక్ అనమాట. ఇవి 2 అయితే ఓపెన్ అవుతాయండి. పైగా ఇటు అనుకోండి ఇలాగా మనకి డస్క్‌లో ఓపెన్ అయిపోతాయి. ఫ్రంట్ 3ను. ఎటు తిరిగి ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఆ 2 మాత్రం ఓపెన్ అవ్వవు. అంటే పరుపు తీసి అందులో ఏమన్నా స్టోరేజ్ చేసుకోవాలంటే పరుపు తీసి పెట్టి అప్పుడు ఓపెన్ చేసుకోవాలి. పదండి సార్ పదండి. ఈ కవర్ అది ఇప్పుడే తీయొద్దులే మనం. దీనికి ఒక కవర్ ఆర్డర్ పెట్టాలి. అది ఇది అన్నమాట అండి పరుపు. ఆ చైర్ అక్కడే ఉండాలండి. సరే అండి. ఇదిగోండి నెక్స్ట్ కబోర్డ్స్. ఈ బీరువా ఒకటి తీసుకున్నాం అనమాట అండి. ఎక్కడ మనం కబోర్డ్స్ ఏమీ పెద్ద కట్టించలేదు. కిచెన్లో మాత్రం ప్లాట్ఫామ్ పెట్టించాం అంతే. అడుగున కబోర్డ్స్. అందుకని ఇది మాత్రం మరి ఏమన్నా బట్టలు అవి పెట్టుకొని కావాలి కాబట్టి ఇది తీసుకున్నాం అనమాట అండి. ఇది 3 డోర్లు ఉన్నది. మధ్యలో మిర్రర్ ఉంది. సో మనకి వేరే డ్రెస్సింగ్ టేబుల్ ఏమీ అక్కర్లేదండి. ఇలాగనమాట. దీనికే లాక్ కూడా ఉంటుంది. 1, 2, 3, 4 షెల్ఫ్లు దీనికి. ఇది క్లోజ్డ్ మామూలు వుడ్ తోట అనమాట అండి. ఇదేమో హ్యాంగర్స్ పెట్టుకోవటానికి. ఎడిషనల్గా కావాలి అంటే ఒక అరలాగా ఇక్కడ వేసుకోవచ్చంట. ఒక బేస్ ఇచ్చారన్నమాట హ్యాంగర్స్కి. హ్యాంగర్స్ వద్దు అనుకుంటే మనం ఇక్కడ చెక్క వేయించేసుకోవచ్చు. కానీ హ్యాంగర్స్ ఉండటం బెస్ట్ కదా, అందుకని అది అలా ఉంచాము. వేయించుకుంటే ఇక్కడ ఒక చెక్క వేసుకోవచ్చు. ఇది ఒక ఆర అవుతుంది అప్పుడు. ఇదేమో మిర్రర్. ఒక 3 డస్క్ లాంటివి వచ్చినాయి దీనికి. తర్వాత దీనికి కూడా 1, 2, 3, 4 అరలు అన్నమాట అండి. చాలా లోతు ఎక్కువ ఉన్నది కాబట్టి చాలా సామాన్ పట్టేస్తుందనే అనుకుంటున్నాను. అంటే బట్టలు ఇవన్నీ కూడా చాలా మటుకు పట్టేస్తాయి ఇవి అనమాట. వీటి 3టికి అయితే కీస్ ఉన్నాయి, వీటికి అయితే ఏమీ లేవు అడుగున్న డస్కులకి. ఇది అనమాట అండి. ఇది పెద్ద సైజు 3 అరలు వచ్చి, అంటే ఇది ఇంచుమించు మంచం అంతా ఇది ఉందండి. మంచం ఇది 2 కూడా 5 అడుగులు. 8 కాదనుకుంటా, 7 ఏమో. ఇది నేను 5'3" ఉంటా, 5'3" ఉంటా.
6 ఉంటుందా, 7 ఉంటుందా? ఇంత హైట్, మరీ హైట్ ఉన్నా మనకు అందవలేండి. ఇలా బాగుందండి. మిర్రర్ కూడా ఉన్నది కాబట్టి ఇక మనకి డ్రెస్సింగ్ టేబుల్తో పని లేదు. కొంచెం లోతు ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎక్కువ బట్టలే పడతాయండి. సామాన్లు అవి ఎక్కువే పడతాయి అనుకుంటున్నాను. ఇటు సైడ్ 4 అరలు, అటు సైడ్ 4 అరలు, మధ్యలో హ్యాంగర్స్ది, అడుగునేమో 3 డెస్కులు. అలా వచ్చిన ఈ వుడెన్ వార్డ్రోబ్ అంటారో బీరువా అంటారో ఏమో అండి, మేమైతే బీరువా అనే అంటున్నాము. ఈ విధంగా ఉందన్నమాట అండి. ఇది వచ్చి 15,000 అండి. మొత్తం వుడ్డుదే, మిగతా లాక్ సిస్టమ్ అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. మొత్తం అంతా ఇది మొత్తం కలిపి 15,000. అంటే మినిమం అవసరాలకి తీసుకున్నాం అనమాట అండి. బెడ్ కంపల్సరీ, మంచం కంపల్సరీ, ఏమన్నా బట్టలు అవి పెట్టుకోవటానికి బీరువా కంపల్సరీ. అందరూ కింద కూర్చుని బాసిన బట్టలు వేసుకుని భోజనం చేయలేరు కదండి, అందుకని డైనింగ్ టేబుల్ కంపల్సరీ. ఇవన్నీ కూడా నారాయణపురం నుంచి తెప్పించామన్నమాట అండి. నేను మొదట్లో అనుకున్నా మొత్తం అన్నీ కూడా వుడ్ కలర్లోనే ఉండాలి మొత్తం అని, కానీ నాకు మంచం దొరకలేదు. నారాయణపురంలో ఆల్మోస్ట్ వారి దగ్గర స్టాక్ అంతా అయిపోయింది. మళ్ళీ రావాలమ్మా, స్టాకు కొన్నాళ్ళు వెయిట్ చేస్తారా అన్నారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. పైగా వుడ్ కలర్లోది 6 ఉన్నాయండి, అంటే కింగ్ సైజ్ మంచాలు ఉన్నాయి వుడ్ కలర్లో. నాకేమో 5 సరిపోద్ది. ఎందుకంటే మన ఇది ఒకటే హాల్ లాగా పెట్టుకున్నాం కాబట్టి మంచం ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసింది అనుకోండి, ఇక సోఫా, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఇరుకైపోతాయి. అందుకని ఇప్పటికే నాకు కొంచెం కంజెస్టెడ్గా ఉన్నట్లే అనిపిస్తోంది, ఆలోచించాలి దానికి. అందుకని ఏం చేసాము, మస్ట్గా 5దే కావాలి మంచము అని చెప్పి తీసుకున్నాము. అలానే మస్ట్గా స్టోరేజ్ కావాలి అని అనుకున్నాను. అవి 2 మ్యాచ్ అవ్వలేదు, వుడ్ కలర్లో దొరకలేదు అనమాట. ఉన్న వాటిల్లోనే ఇది నచ్చి తీసుకున్నాను. ఇది సిమెంట్ కలరు, ఇవేమో అన్నీనేమో స్నఫ్ కలరు. ఇలాగా ఇది ఒకటే మ్యాచ్ అవ్వలేదు, కానీ మంచం అయితే బాగున్నదండి. నిజానికి మంచం కూడా స్నఫ్ కలర్ అయితే చాలా బాగుండేది. స్నఫ్ అంటే అదే ఈ వుడ్ కలర్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట. కానీ లేవండి, స్టాకు లేదనమాట. సరే పర్లేదులేండి, ఇప్పుడు ఈ బ్రౌన్ మంచం కోసం నేను ఇంకో నెల 2 నెలల్లో వెయిట్ చేయటం నా వల్ల కాదు అని చెప్పేసి స్నఫ్ కలర్ కాకుండా ఈ సిమెంట్ రంగు మంచం తీసుకున్నాం అనమాట అండి. ఇక అన్ని సామాన్లకి పసుపు, కుంకుమ, బొట్లు పెడుతున్నాను అనమాట అండి. మనకు అది సాధారణంగా మనకు అలవాటు కదండి, అట్లాగా కొత్త వస్తువు ఏది తీసుకున్నా పసుపు బొట్టు పెడతాం కదా, ఆ విధంగా అనమాట. అలానే ఇవన్నీ ఎంత ఖరీదైంది అని మీకు డౌట్ వస్తుంది. చూపించాను కదండి, డైనింగ్ టేబుల్ వచ్చి 25,000, మంచం వచ్చి 30,000, బీరువా వచ్చి 15,000, మొత్తం 70,000 అయ్యిందనమాట అండి. కానీ మాకు ఒక 10,000 తగ్గించి 60,000 తీసుకున్నారండి. చిన్న స్టాండు అటువంటివి కూడా మాకు ఎక్స్ట్రాగా ఇచ్చారు. పర్వాలేదు, హ్యాపీగానే అనిపించిందండి. సరిపోతాయండి ఇక్కడ మనం విపరీతంగా వాడేసే అంత ఏమీ ఉండదు కాబట్టి మినిమంగా ఇలా సరిపోతుంది అని అనిపించింది అనమాట అండి. కాకపోతే అన్నీ కూడా అండి కొంచెం దిట్టంగా ఉండేవే తీసుకున్నామండి. మీకు చూస్తే అర్థమైంది కదా. నిజానికి డైనింగ్ టేబుల్లో పైన గ్లాస్ వచ్చి, స్టోన్ వచ్చి, ఇలా కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అవి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలా అని కాకుండా మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది కదండి. అందుకనే వీలైనంత మటుకు లావుగా దృఢంగా ఉన్న వుడ్వే తీసుకున్నాం అనమాట అండి. చూసారా, చిన్న పసుపు చుక్క పెట్టి బొట్టు పెట్టేసరికి ఆ కళ అలా వచ్చేస్తుందండి. ఇదిగోండి, మంచానికి కూడా పెట్టాను, ఈ డస్కులకి పెట్టాను అనమాట. స్వామికి వస్తు పువ్వులు, కొబ్బరికాయ అన్నీ తెచ్చాను అనమాట అండి. ఇక్కడ దీపారాధన అది చెయ్యట్లేదులేండి, ఇంటి దగ్గర దీపారాధన చేసి వచ్చాను కదా. ఇక అంతే, ఒక అగరబత్తి వెలిగించి స్వామికి 2 పుష్పాలు సమర్పించి కొబ్బరికాయ అయితే కొడుతున్నానండి. ఇక్కడికి కొత్త బెడ్షీట్స్ అటువంటివి ఏమీ ఇంకా తీసుకురాలేదండి. ప్రస్తుతానికి అయితే మామూలుగా ఇక్కడ ఉన్న ఒక క్విల్ట్ లాంటిది వేసేస్తున్నాను, కంఫర్టర్ ఉంటే అది వేస్తున్నాం అనమాట. అలానే ఈ బెడ్కి ఒకటి ఆర్డర్ పెడతానండి, వాటర్ దిగకుండా వాటర్ ప్రూఫ్ కవర్ ఉంటుంది కదా, అటువంటి కవర్ అయితే మస్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం
దుమ్ము దూకర ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా ఒకటి ఆర్డర్ పెడతానండి. ఇక దిళ్ళు అన్నీ తెచ్చి పెట్టాలండి. అంటే ఒక్కదాన్నే అంటే కొద్దిగా స్ట్రెయిన్ అయిపోతున్నాను. అక్కడ ఇంటి దగ్గర పని, ఇక్కడ పని ఇలాగా కొంచెం 1 బై 1 నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాను అనమాట అండి. శ్రావణ మాసం నాటికి అన్నీ కూడాని సమకూర్చుకోవాలి. కంప్లీట్‌గా సమకూర్చుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. ఇదండి కథ. ఇది కూడా మళ్ళీ కవర్ చేసామండి. ఒక 2-3 రోజులు రాకపోయినా పర్వాలేదు. ఇది ఉంటే అంత దుమ్ము పడట్లేదు, లేకపోతే దుమ్ముగా ఉంటున్నాయి అన్నమాట. కొంచెం రెగ్యులర్గా వచ్చేంత వరకు మనకి తిప్పలు తప్పవండి. ఓకేనా, బయలుదేరుతామండి.